ఈ ప్రాబ్లం చూడండి. A potentiometer wire is 5 meter long and a potential difference of 6 volt is maintained between its ends. Find the EMF of a cell which balances against a length of 180 centimeter of the potentiometer wire. మన మోటో ఏంటి అంటే ఈ పిక్చర్లో చూసినట్టుగా ఒక నోన్ రెసిస్టెన్స్కి లెంత్ క్యాపిటల్ ఎల్ ఉన్న ఒక వైర్ని కనెక్ట్ చేసాం. అలా కనెక్ట్ చేసినప్పుడు వైర్లో ప్రతి పార్ట్ కొంత పొటెన్షియల్ని సస్టైన్ చేయగలిగి ఉంటుంది. అండ్ అదే పొటెన్షియల్ గ్రేడియంట్. అంటే ఒక చిన్న పార్ట్ తీసుకొని దాని 2 ఎండ్స్ మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయడాన్నే పొటెన్షియల్ గ్రేడియంట్ అంటాం. ఇప్పుడు రెండవ అన్నోన్ బ్యాటరీని తీసుకొని దానికి ఒక గ్యాలనోమీటర్ కనెక్ట్ చేసి గ్యాలనోమీటర్ కీని ఈ వైర్ మీద కనుక మూవ్ అవుతున్నట్టు చేస్తే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర, అంటే ఈ వైర్లో ఎంతో కొంత పార్ట్ ఈ పొటెన్షియల్ని తట్టుకునే విధంగా, ఈ పొటెన్షియల్ ఎండ్స్ ఎంతైతే ఉంటుందో అంత గ్యాప్ని తట్టుకునే విధంగా మెయింటైన్ అవుతే దాన్ని బ్యాలెన్సింగ్ పాయింట్ అంటాం. ఆ లెంత్ని బట్టి మనం అన్నోన్ ఈఎంఎఫ్ని మనం కనుక్కుంటాం. ఇక్కడ మన మోటో ఏంటి అంటే అన్నోన్ ఈఎంఎఫ్ని కనుక్కోవటం. ఇప్పుడు ఏ ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చారో చూద్దాం. ఇన్వెస్టిగేషన్లో E1 ఇచ్చారు, ఎంత అది 6 volts. క్యాపిటల్ ఎల్ ఇచ్చారు, అది 5 meters. E2 మనం కనుక్కోవాల్సి ఉంది. ఎల్ రెండవ బ్యాలెన్సింగ్ లెంత్, దట్ ఈజ్ 1.8 meters. 180 centimeters ఇచ్చారు, అది మీటర్లో కన్వర్ట్ చేస్తే 1.8 meters. ఇక రిజాల్వింగ్కి వద్దాము. రిజాల్వింగ్లో ఫస్ట్ నేను పొటెన్షియల్ గ్రేడియంట్ కనుక్కుంటున్నాను. అంటే మెయిన్ అన్నోన్ బ్యాటరీ ద్వారా ఈ వైర్లో ప్రతి పార్ట్ ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ని కలిగి ఉంటుంది, దాన్నే పొటెన్షియల్ గ్రేడియంట్ అంటాము. దాన్ని 5తో రిప్రజెంట్ చేస్తారు. 5 ఈజ్ ఈక్వల్ టు E1 బై క్యాపిటల్ ఎల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 6/5 ఆర్ 1.2 volt per meter. ఇప్పుడు అన్నోన్ ఈఎంఎఫ్ E2 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ప్రతి యూనిట్ మీటరుకి ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేదే పొటెన్షియల్ గ్రేడియంట్. ఇప్పుడు ఇక్కడ 1.8 మీటర్స్కి బ్యాలెన్స్ అయిపోయింది. కాబట్టి దీని ఈఎంఎఫ్ E2 ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ గ్రేడియంట్ ఇంటూ ద బ్యాలెన్సింగ్ లెంత్ స్మాల్ ఎల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.2 ఇంటూ 1.8, that is equal to 2.16 volts. So the EMF of unknown battery is 2.16 volts.